ఒక వారం క్రితం నేను ఒక పెళ్లికి వెళ్ళాను. మండపం అలంకరణ అద్భుతంగా ఉంది. 1000 మంది అతిథులు, మంగళ వాయిద్యాలు మోగుతున్నాయి. పెళ్లి కొడుకు తండ్రి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్. హైదరాబాద్లో 3 ఫ్యాక్టరీలు, సొసైటీలో చాలా పేరున్న వ్యక్తి. పెళ్లి ఏర్పాట్లన్నీ అద్భుతంగా జరిగాయి. నూతన దంపతులకి అక్షింతలు వేసి పెళ్లి కొడుకు తండ్రిని విష్ చేశాను. అప్పుడు ఆయన మొహంలో ఏదో తెలియని బాధ గమనించాను. జనరల్గా ఆడపిల్ల తండ్రికి పెళ్ళయ్యాక కూతురు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని బాధగా ఉంటుంది కదా. కానీ కొడుక్కి పెళ్లి చేస్తూ మహాలక్ష్మి ఇంటికి వస్తుంటే ఈయన మొహంలో బాధ ఏంటా అని ఆలోచించా. మళ్ళీ అంతలోనే ఈ పెళ్లి పనుల వల్ల అలసిపోయి అలా కనిపిస్తున్నారేమో, ఆ అలసట నాకు బాధలా కనిపించిందేమో అని నాకు నేను సర్ది చెప్పుకొని భోజనం చేయడానికి వెళ్ళా. అక్కడ భోజనం హాల్లో పక్క టేబుల్లో ఒక బంధువుల గ్రూప్ మాట్లాడుకుంటున్నారు. ఒక ఆవిడ అంటుంది, ఏమిటో ఆయన అంత గొప్పవాడు అంటారు కానీ వాళ్ళ సొంత తమ్ముడే ఈ పెళ్లికి రాలేదు. ఆయనకు ఒక అక్కుంది, ఒక చెల్లుంది, ఎవరూ రాలేదు. ఆస్తి గొడవట, 15 ఏళ్లుగా మాట్లాడుకోరట. ఎంత డబ్బు సంపాదిస్తే ఏమి లాభం, సొంత తోడబుట్టిన వాళ్లే రారు ఈ ఇంటికి అని అంటుంది. ఆ మాటలు విన్న నేను స్టన్ అయ్యాను. అప్పుడు తల తిప్పి పెళ్లి కొడుకు తండ్రి వైపు చూశాను. కోట్ల ఆస్తి ఉన్న ఆయన మొహంలో ఒక సైలెంట్ పెయిన్. ఇందాక ఆయన మొహంలో నేను గమనించింది అలసట కాదు, బాధే అన్న విషయం ఇప్పుడు నాకు కన్ఫర్మ్ అయింది. ఆ నరకాన్ని ఆయన 15 ఏళ్లుగా మోస్తున్నాడు. ఇది ఆ ఒక్క మనిషి కథే కాదు, ఇవాళ చాలా ఫ్యామిలీసు ఎక్కడ చూసినా ఇదే కథ. ఓ పెళ్ళవుతుంది, ఇంకేదో ఫంక్షన్ అవుతుంది, ఆయన అంత గొప్పవాడు అంటారు కానీ ఆయన తమ్ముడే రాడు, వాళ్ళ అక్క రాదు, వాళ్ళ చెల్లి రాదు. ఎంతటి కీర్తిమంతుడైనా ఏం ప్రయోజనం అనిపిస్తుంది. సక్సెస్ మీన్స్ లిటిల్, యూ కాంట్ సెలబ్రేట్ ఇట్ విత్ ద పీపుల్ హూ మ్యాటర్స్ మోస్ట్. సో మీ సక్సెస్ని మీ తోడబుట్టిన వారితో షేర్ చేసుకోలేకపోతే ఆ సక్సెస్కి అర్థమే లేదు. వేల సంవత్సరాల క్రితం జరిగిన రామాయణంలో రామరావణ యుద్ధంలో లక్ష్మణుడు పడిపోయినప్పుడు రాముడు ఒక శ్లోకం చెప్పాడు. ఆ శ్లోకం ఇవాళ మనందరి గుండెల్లో నాటుకుపోవాలి. ఒక యాంగిల్లో చెప్పాలంటే రామాయణం సారాంశం తోడబుట్టిన వాళ్ళు ఒక పుష్పగుచ్చంలో పువ్వుల్లా ఎలా కలిసి ఉండాలో చెప్పిన కావ్యం. రాముడు చెప్పిన ఆ శ్లోకం ఏంటో, ఆ శ్లోకం మన లైఫ్లో ఎలా ఉపయోగపడుతుందో ఈ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. ఈలోగా ఒక ప్రశ్న. మీకు ఒక అన్నయ్యో, తమ్ముడో, అక్కో, చెల్లో ఉండుంటారు. లాస్ట్ టైం వాళ్ళతో పర్సనల్గా మనస్ఫూర్తిగా మీరు ఎప్పుడు మాట్లాడారు? ఫెస్టివల్కి పంపే ఫార్వర్డ్ మెసేజ్ కాదు, వాట్సాప్ డీపీ చూడటం కాదు, హ్యాపీ బర్త్డే బ్రో అని ఫార్మల్గా మెసేజ్ చేయటం కాదు, రియల్ కాన్వర్జేషన్. ఎలా ఉన్నారా, హెల్త్ ఓకేనా, ఫ్యామిలీ ఓకేనా అని చివరిసారిగా మనస్ఫూర్తిగా ఎప్పుడు మాట్లాడారు? చాలామంది ఆన్సర్ చెప్పలేరు, ఎందుకంటే ఆ మెమరీలో ఫ్రెష్గా అలాంటివి ఏమీ లేవు. ఒక షాకింగ్ స్టాటిస్టిక్ చెప్తాను. ఇండియాలో 25 నుంచి 40 ఏళ్ల వయసున్న వారిలో 67% మంది తమ తోబుట్టోలతో 2 నెలలకు ఒక్కసారి కూడా పర్సనల్గా మాట్లాడరు. ఇంకో స్టాటిస్టిక్ చెప్తాను. 40% ఫ్యామిలీ గొడవలు ప్రాపర్టీ కోసం కోర్టు కేసులుగా మారుతున్నాయి. అన్నదమ్ముల మధ్య లాయర్లు, కోర్టులు. ఇది ఎంత భయంకరమైన ట్రూత్ అంటే, తోడబుట్టిన వాడు అంటే తల్లి తండ్రి తర్వాత అంతకంటే దగ్గర బంధువు మరొకరు ఉండరు. ఒకే కడుపును పుడతారు. దేవుడు డిసైడ్ చేసిన బంధం. అలాంటి రిలేషన్షిప్ని లాయర్ల మధ్యలోకి తీసుకొస్తున్నాం. కోర్టు